జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. దుబాయ్లోని అనుపమ గారింట్లో రామాయణాన్ని బొమ్మల కొలువు రూపంలో దర్శించుకుందాము రండి. ప్రవేశించిన వెంటనే ఒక దేవాలయంలోనికి వెళ్ళినట్లు ఒక భక్తిపూర్వకమైనటువంటి అనుభవాన్ని ఎవరైనా ఇక్కడ ఖచ్చితంగా చవిచూస్తారు. ఇప్పుడు మనము రామాయణం ట్రయల్లోకి ప్రవేశిస్తున్నాము. We are now with Mr. Satish, who is the owner of the house, as well as he has conceptualized this Ramayana trial. Mr. Satish, on to you. Hare Krishna. Hare Krishna. So the whole concept, the Ram Leela, we have 24 Leelas. మొదటగా దశరథ మహారాజు తన ముగ్గురు భార్యలైనటువంటి కౌసల్య, సుమిత్ర, కైకేయిలతో పుత్ర కామేష్టి యజ్ఞాన్ని నిర్వర్తించడము మనము ఇక్కడ చూడవచ్చు. పుత్రజననం తరువాత శ్రీరామచంద్రుడి ఉయ్యాల దగ్గర దశరథుడు, తరువాత భరతుడి ఉయ్యాల దగ్గర మనము కైకేయిని కూడా చూడవచ్చు. భరతుడి బాల్యము నుంచే కైకేయి భరతుడిని చూసుకుంది. అంతేకాకుండా రాజభవనాలలోని ఉయ్యాలలు ఎంత అందంగా ఉన్నాయో ఒక్కసారి చూడండి. నారదముని సమక్షంలో విశ్వామిత్రుడు శ్రీరాముడికి దివ్యాస్త్రాలను అనుగ్రహించగా ఆ అస్త్రాలతో తాటకిని వధించిన తరువాత తన సోదరులైనటువంటి మరీచ, సుబారులు యజ్ఞవేదికలోనికి రక్తమాంసాలను వేయడం కూడా చూడవచ్చు. మిథిలా నగరానికి వెళ్లే దారిలో శ్రీరామ పాదస్పర్శతో అహల్య శాప విమోచనము, రాయి నుండి అహల్య రావడము ఇక్కడ చూడొచ్చు. జనక మహారాజు సభలో సీతా స్వయంవరం, వరమాలతో సీతమ్మ తల్లి నిలబడి ఉండడము, ఆ తరువాత శ్రీరాముణ్ణి వరించడం, సీతారాముల కళ్యాణాన్ని ఇక్కడ వర్ణించారు. సీతాదేవికి కష్టాలు మొదలైనటువంటి దశ, వనవాసానికి గుహుడి నావలో సీతారామ లక్ష్మణులు బయలుదేరడము, భరతుడు శ్రీరాముణ్ణి అయోధ్యకు తిరిగి రమ్మని అభ్యర్థించడము, శ్రీరామ పాదుకలతో తాను అయోధ్యకు తిరిగి వెళ్ళడము అన్నది ఇక్కడ అందముగా వర్ణించబడింది. అయోధ్య సింహాసనంలో రామపాదుకలకు పట్టాభిషేకం చేసి భరతుడు అయోధ్యను పరిపాలించడము ఇక్కడ చూడవచ్చు. వనవాస సమయములో శూర్పణఖ శ్రీరాముణ్ణి మోహించడము, లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు కోసి ఇవ్వడము, సీతమ్మ తల్లి బంగారు లేడిని కోరడము, ఆ తరువాత రావణుడు సీతమ్మను అపహరించడము, ఇక్కడ లక్ష్మణ రేఖను కూడా మనము బంగారు రంగులో చూడవచ్చు. సీతాన్వేషణ సమయంలో జటాయువు రామలక్ష్మణులకు సీత మరియు రావణుడి వివరాలు ఇచ్చి శ్రీరాముడి చేతిలో తుదిశ్వాస వదలడము, సీతను వెతికే దారిలో కలిసినటువంటి శబరి భక్తిపూర్వకముగా ఎంగిలి పళ్లను శ్రీరామునికి అందించడము, తరువాత కిష్కిందలో సుగ్రీవ హనుమంతులను కలవడం, 7 చెట్లను ఒక్క బాణముతో ఛేదించగల శక్తి సామర్థ్యాలు ఉన్న రాముణ్ణి ఇక్కడ చూపించారు. వాలి, సుగ్రీవుల యుద్ధ సమయంలో చెట్టుచాటు నుండి వధించడము, అశోకవనంలో హనుమంతుడు సీతను కలిసి తాను రామదూతను అని చెప్పడము, సీత సంతోషించి తన ఆభరణాన్ని హనుమంతుడికి ఇవ్వడము, దశకంఠుడైనటువంటి రావణుడి సభ, ఆ సభలో కిరీటము లేకుండా కూర్చున్నటువంటి విభీషణుడు, అవహేళనకు గురి అయినటువంటి హనుమంతుడు తన తోకతోనే ఆసనమును అమర్చుకొని శ్రీరాముడి యొక్క గొప్పతనాన్ని వివరించాడు. తరువాత లంకకు నిప్పంటించి సీత క్షేమముగా ఉన్నటువంటి వార్తను తీసుకొని శ్రీరాముడి దగ్గరకు వెళ్ళడము, భారత మరియు లంకను కలుపుతూ రామనామాన్ని రాసినటువంటి నీళ్లపైన తేలే రాళ్లతో రామసేతును నిర్మించడము, యుద్ధ సమయంలో ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్ర ప్రయోగముతో సృహ కోల్పోయిన లక్ష్మణుడికి వైద్యం చేయడానికి సుషేనుడు హనుమంతుడికి 4 రకాల మూలికలు ద్రోణాచార్య పర్వతం నుండి తెమ్మని చెప్పగా అప్పుడు ఆంజనేయుడు సంజీవిని పర్వతాన్ని లంకకు తీసుకురావడము, సుషేనుడు ఔషధాన్ని తయారు చేయడము కూడా ఇక్కడ వివరించబడింది. కుంభకర్ణుడిని నిద్రలేపే ప్రయత్నంలో సైనికులు పడే శ్రమ కాకుండా ఏనుగు ఎంత చిన్నగా ఉందో ఆ పర్వతాకారము ముందర చూడండి. జయ విజయులు రావణ కుంభకర్ణులుగా జన్మించారు. విష్ణువు చేతిలో అంతమొందాలన్నటువంటి జయ విజయుల కోరిక ప్రకారము
రావణాసురుడు రాముడి చేతిలో వధించబడేటువంటి ఘట్టము ఈ యుద్ధకాండలో వివరించబడింది. సీతాదేవి పునీత అని లోకానికి చాటి చెప్పడం కోసము సీతాదేవి అగ్ని పరీక్ష స్వీకరించడము, తరువాత లంకానగరాన్ని పరిపాలించడానికి విభీషణుణ్ణి పట్టాభిషిక్తుడిని చేసి అయోధ్యకు తిరిగి వెళ్లే దారిలో కిష్కింధ రాజ్యానికి సుగ్రీవుణ్ణి కూడా రాజుగా శ్రీరాముడు పట్టాభిషేకము చేశాడు. పుష్పక విమానంలో అయోధ్యకు చేరిన తరువాత సీతారాముల పట్టాభిషేకము కూడా కనుల పండువగా బొమ్మల కొలువుగా అలంకరించారు. దుబాయ్లో ఇంతటి అందమైన రామాయణ అనుభవాన్ని మనకందరికీ కల్పించి సువర్ణ అవకాశాన్ని అందించిన అనుపమ మరియు సతీష్ దంపతులకు మనసారా ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. నవరాత్రులు అంటే అందరూ ఏదో ఒకటి పసుపు కుంకం లాగిస్తారు. మేము ఈ రామాయణం బుక్ ఇవ్వాలని నిశ్చయించుకున్నాము. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.